హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలిటీ సబ్జెక్ట్ చదివే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్స్ థింగ్స్ తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి పాలిటీ సబ్జెక్ట్ మీద కొన్ని సిల్లీ డౌట్స్ వస్తుంటాయి. అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నామంటే, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, అసలు ఒక దేశానికి నిజంగా రాజ్యాంగం అనేది అంత అవసరమా, రాజ్యాంగం వల్ల కాన్స్టిట్యూషన్ వల్ల యూజ్ ఏంటి, ఒకవేళ ఒక దేశానికి రాజ్యాంగం లేకపోతే ఆ దేశం ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు రాజ్యాంగం అనేది ఉంటుందా, ఏ దేశం ఫస్ట్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని తయారు చేసుకుంది, ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఈ కాన్స్టిట్యూషన్ ని మొత్తానికి మార్చేయొచ్చా? ఇప్పుడు చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ గా అర్థమయ్యేలా ఈజీగా చెప్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్ ఏంటి, అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఒక దేశానికి ఉన్న పెద్ద రూల్స్ బుక్ లాంటిది అన్నమాట. అంటే దేశం ఎలా నడవాలి, ప్రభుత్వం ఎలాంటి రూల్స్ తో పని చేయాలి, ప్రభుత్వం చెయ్యాల్సినవి ఏంటి, చెయ్యకూడనివి ఏంటి, కామన్ మ్యాన్ కి ఉండే రైట్స్ ఏంటి, ఇవన్నింటినీ తెలియజేసే రూల్స్ బుక్కే రాజ్యాంగం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు చదవాలి, ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి అని. దేశానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి రాజ్యాంగంలో ఉంటాయి. సో అర్థమైంది కదా రాజ్యాంగం అంటే ఏంటి. సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, ఒక దేశానికి కావాల్సిన రూల్స్ బుక్ లాంటిది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు ఒక దేశానికి కంపల్సరీగా రాజ్యాంగం అవసరమా? మన దేశంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ ఈక్వల్ రైట్స్, వాక్ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, విద్య, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మార్గదర్శకంగా పనిచేసేదే మన రాజ్యాంగం. ప్రభుత్వ శాఖలు తమ పనిని ఎలా చేయాలో, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, అవి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రజలైనా సరే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మన రాజ్యాంగం చెప్తుంది. దేశం ఎలా నడవాలి, ఎవరికి ఏ పవర్స్ ఉంటాయి అండ్ వారికి ఎలాంటి లిమిట్స్ ఉంటాయి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి అనేవి రాజ్యాంగంలో ఉంటాయి. కాబట్టి మనకు రాజ్యాంగం అవసరం. ఒకవేళ రాజ్యాంగం అనేది లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, దానివల్ల దేశం అనేది గందరగోళంగా మారిపోతుంది. సో ఒక దేశానికి రాజ్యాంగం ఉండడం వల్ల అన్ని సెక్టార్లు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, న్యాయంగా పనిచేస్తాయి. ఇదంతా ఓకే. ఎండ్ ఆఫ్ ది డే అసలు ఈ రాజ్యాంగం వల్ల కామన్ మ్యాన్ కి యూజ్ ఏంటి అని మనం అనుకుంటే, ఫస్ట్ ప్రజల హక్కులు కాపాడబడతాయి. అంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, అందరితో సమానంగా ఉండే హక్కులు కాపాడబడతాయి. అండ్ నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా దుర్వినియోగం చేయకుండా ఉంటుంది. అంటే ప్రజల నిధిని ప్రభుత్వం దుర్వినియోగం చేయకుండా ఈ రాజ్యాంగం వల్ల నియంత్రణ అనేది ఉంటుంది. ఇంకా మన రాజ్యాంగం అన్నిటినీ ఈక్వల్ గా నడిపేలా చేస్తుంది. లైక్ శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఇవన్నీ విడివిడిగా క్లియర్ గా పనిచేసేలా మన రాజ్యాంగం చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఒక దేశానికి రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశానికి రాజ్యాంగం లేకపోతే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ తర్వాత ఏమైతుంది? అంత గందరగోళం అయ్యి అసమానతలు పెరిగి అన్యాయాలు అనేవి పెరిగిపోతాయి. ఒక దేశానికి రాజ్యాంగం లేకపోతే అకౌంటబిలిటీ అనేది ఉండదు. అటు చూస్తే ప్రజలకు ఉండదు, ఇటు చూస్తే గవర్నమెంట్ కి కూడా ఉండదు. ఆ టైంలో ప్రజలు తమ హక్కుల కోసం ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని క్వశ్చన్ చేయాలో వాళ్ళకే అర్థం కాకుండా పోతుంది. రాజ్యాంగం లేకపోతే కామన్ మ్యాన్ కి ఉండాల్సిన హక్కులు లేకుండా పోతాయి. అందరితో సమానంగా మాట్లాడే హక్కు, అందరితో సమానంగా జీవించే హక్కు అనేవి లేకుండా పోతాయి. అండ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. అండ్ రిచ్ పీపుల్స్ ఎక్కువ రిచ్ అయితే పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతూనే ఉంటారు. ఇంకా రాజ్యాంగం లేకపోతే ప్రభుత్వం ప్రజల నిధిని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగమే లేనప్పుడు ప్రజలకు క్వశ్చన్ చేసే హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది? ఇంకొకటి, దేశంలో రాజ్యాంగం లేకపోతే శాంతి అనేదే ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు అండ్ గొడవలు అనేది తప్పవు. ఇలా ఉంటే దేశం యొక్క ఎకానమీ కూడా పడిపోతుంది. సో రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది? దేశం యొక్క అభివృద్ధి ఆగిపోతుంది అండ్ అవినీతి అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని దేశాలకు రాజ్యాంగం అనేది ఉంటుందా? ఆల్మోస్ట్ అన్ని దేశాలకు రాజ్యాంగం అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని దేశాలకు లిఖిత పూర్వకంగా ఉంటుంది, కొన్ని దేశాలకు అలిఖిత పూర్వకంగా ఉంటుంది. ఇంకా కొన్ని దేశాలు కాన్స్టిట్యూషనల్ కస్టమ్స్, అంటే ఆ దేశం యొక్క సాంప్రదాయాలు, అన్రిటన్ రూల్స్ ఆధారంగా నడుస్తాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన ఇండియాకు, అమెరికాకు, ఫ్రాన్స్, జపాన్ కి రాతపూర్వకంగా రాజ్యాంగం అనేది ఉంది. ఈ దేశాల రాజ్యాంగాలలో ప్రభుత్వం ఎలా పని చేయాలో, ప్రజల యొక్క హక్కులు ఏంటో క్లియర్ గా రాసి ఉంటాయి. పూర్తిగా రాతపూర్వకంగా లేని రాజ్యాంగాల విషయానికి వస్తే ఎగ్జాంపుల్ గా యూకే ని తీసుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ కి రాతపూర్వకంగా రాజ్యాంగం అనేది లేదు, కానీ పార్లమెంట్ చట్టాలు, సాంప్రదాయాలు, కోర్టు తీర్పులు కలిసి
అన్రిటన్ కాన్స్టిట్యూషన్ లాగా పనిచేస్తాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో రాచరిక నియమాలు, మత ఆధారంగా పాలన అనేది కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ గా మిడిల్ ఈస్టర్న్ దేశాలు అనుకోండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, అన్ని దేశాలకు రాతపూర్వకంగా రాజ్యాంగం అనేది ఉండదు. కొన్ని దేశాలు సాంప్రదాయాలు, చట్టాలు, న్యాయ తీర్పుల ఆధారంగా పాలన కొనసాగిస్తాయి. కానీ స్పష్టమైన నియమాలు, హక్కులు ఉండేందుకు చాలా దేశాలు ఓన్ గా తమ రాజ్యాంగాన్ని రూపొందించుకుంటాయి. నెక్స్ట్, ఏ దేశం ఫస్ట్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది? మొదటగా అన్ని దేశాల్లోకెల్లా యుఎస్ఏ ఫస్ట్ రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. 1787 లో దీన్ని రూపొందించింది. కానీ 1789 లో ఇది అమలులోకి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రపంచంలో లిఖితపూర్వక మొదటి రాజ్యాంగం యుఎస్ఏ రాజ్యాంగం. ఆ తరువాత మన ఇండియాతో సహా చాలా దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకొని తమ రాజ్యాంగాలను రూపొందించుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చలేమా? నో, మార్చలేము. కానీ కొన్ని భాగాలను సవరించవచ్చు. దీన్నే అమెండమెంట్ అంటారు. రాజ్యాంగంను కాలానుగుణంగా కొన్ని విషయాలను సవరించాల్సి వస్తే కొన్నిటిని అస్సలు సవరించకూడదు. అంటే ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ ఇలాంటి వాటిని సవరించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 100కు పైగా సవరణలు జరిగాయి. సో ఇది ఫ్రెండ్స్ పాలిటీలోని కొన్ని బేసిక్ పాయింట్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించి ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నా అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.